మన దగ్గరికి అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు నరేష్ గారు. నరేష్ గారితో పని చేస్తుందా లేదు చూడు మైక్. ఏయ్ నరేష్ గారు, మీరు టీవీలో అంతుంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు? భూతద్దం పెట్టుకొని చూడు పెద్ద కనబడతా. భూతద్దం పెట్టుకొని చూడు పెద్ద కనబడతారా? పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ లో మీ ఆవిడకి ఇవ్వండి, ఎందుకు పెద్ద కనబడతారు. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. నరేష్ గారు, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మా పిన్ని ఆ చెయ్యి ఊపుతున్నారు చూసారా, మా బాబాయ్, మా అన్న అందరూ వచ్చారు. మీ మరదలు రాలే? వెనక ఉంది, ఇక్కడ కాదు కారులో. ఓకే, మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పట్లు. ప్రభాస్ గారు అంటే మా యాదగిరి గిట్లో కోసేస్తారు. ఏంటి? ఉల్లిపాయలు టమాటాలు వెళ్ళి కోసుకోపా. ఎవడో ఒకటి చేతికి బతికిన తప్ప వేరే దారి లేదన్నాడు. ఇదే నెలపై ఖర్చు ఖర్చా ఏమనుకోద్దమ్మా, గొంతు పెట్టేసి ప్రభాస్ వాయిస్ రాలేదు ఒక్కసారి. అయ్యో మైక్ మీద పడ్డాయా? హలో హలో పని చేస్తుంది. సారీ అమ్మా, భయ ఇది పెంచావా కొంచెం? హలో హలో ఇందాక గొంతు పెట్టేయడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఎవడన్ని చేసినా ఇలా ప్రభాస్ గారి వాయిస్ చేసేది ఇరుతా. చెయ్యి. ఎవడో ఇక్కడి చేతి కింద బతికిన తప్ప మాకు వేరే దారి లేదు. ఇదే నెలపై గంజి గెలిచాం, గుడ్డ గెలిచాం, కడుపు. ఇది ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోషన్ రానుడు బాత్రూంలో ఇబ్బంది పడుతూ ఎవరన్నా పిలిచింది ఇక్కడికి? అనుకున్నాడు బాబు గారు. సార్ నేను లోకల్లో ఉంటా, ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఏ వాయిస్ అయినా చేస్తావా? ఏ వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్? నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అమ్మా మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారికి తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తే దద్దరిల్లిపోద్ది. ఓకే సార్ ప్లీజ్ బ్లెస్ మీ. చేయి తమ్ముడు. ఏమన్నారు? ఏదో అన్నారు, ఏదో అన్నారు. మీరే నా తమ్ముడు అంటున్నారు, మీరు నన్ను తమ్ముడు అని పిలిచారు. పర్వాలేదు సార్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టమనండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదొక్కడే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. సార్ యాదగిరి గుట్ట. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎందాక చేసింది మా అత్త మొగుడుదా? సార్ పవన్ కళ్యాణ్ గారు నీకు రావట్లేదు. ఒక నిమిషం ఆగు. కెమెరామ్యాన్, ఇందాక చేసిన వాయిస్ ఎవరిది? చిరంజీవి. ఈ అమ్మ గడుపు మాడి ఎక్కడ దొరికారా నాయన నువ్వు? చిరంజీవా? సరే, హీరోల్లోనే అందమైన హీరో, ఇది గుర్తుపట్టండి. రాయ్, ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. గుట్ట, యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట. సూపర్ సూపర్. దయచేసి కెమెరామెన్కి పేమెంట్ ఇవ్వకండి ఎవడను, నా పరువు మొత్తం తీశాడు. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు వాయిస్. ఒక్క నిమిషం ఆగు, ఇలా ఒకసారి. ఇప్పుడు చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఇందాక చేసింది పవన్ కళ్యాణ్ గారు. సార్ నేను చేసింది మహేష్ బాబు. సార్ నీకు రావట్లేదు. మహేష్ బాబు గారి వాయిస్ నేను చేస్తా. చెయ్యు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఎప్పుడో చూడలేదు కాదనియా. ఏంటనియా? మళ్ళీ చెయ్యనియా? ఎప్పుడో చూడలేదు కాదనియా. వాయిస్ నోట్లోంచి వస్తుందనియా, లేకపోతే మైక్ ప్రాబ్లం అనుకుంటా. ఐ థింక్ రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. ప్యాంట్లో కొడతారు కారం. అది సరే సార్, హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టి మా ఊరు పరువు కాపాడు. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు కనిపించుకో నాకు. మళ్ళీ నువ్వే పిలుస్తావు. నేను పిలవను. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే
యాదగిరిగుట్టనా అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపో. ఎవరు నిన్ను మిమిక్రీ ఆర్టిస్తుంది? నీకంటే ఆ చిత్తగాడు బాగా చేశాడు కదరా. ఒకే ఒక్క చివరి అవకాశం. యాదగిరిగుట్ట పరువంతా నీ చేతిలో పెడుతున్నా. ఇప్పుడు చేసిన వాయిస్ ఎవరు? మహేష్ బాబు. నాకు ఒక విషయం అర్థమైందమ్మా. వీడికి హీరోని వాయిస్ గుర్తుపట్టట్లేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. విలన్ అయితే బాగా గుర్తుపడతా. ప్రామిస్? నీ మీద అంటే పోతే నేనే పోతా. రెడీ? అరే ఎవడు రాను గుర్తుపట్టారు? అరే నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపో. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకుపో. స్వప్న ఉరుమైతేనే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. నిన్ను మామూలుగా చెప్పండి రా. నిన్ను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. ఓకే 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. ఎవరు? పోసాని రాజా ప్రకాష్ రాజ్. అరే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతావా? నా చెప్పుతో నేను కొట్టుకుంటాను కానీ మనోని మాత్రం అడగను. మా యాదగిరిగుట్ట వచ్చి నా పరువు తీసావు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఇటు పక్క ఏంటి? హెడ్ మసాజ్ కదా. వార్నింగ్ రా. యాదగిరిగుట్ట దగ్గర 2 సుమ్మలు పెడతా. మిస్ అయితే భువనగిరిలో 3 సుమాలు. అటు ఇటు కాదని వరంగల్ వెళ్తే జనగాంలో 20 సుమాలు ఉంటాయి. రేపు పొట్టి గుట్ట దాటి ఎలా వెళ్తావో చూస్తా. ఇన్ని సుమాలు పెట్టే బదులు ఒక్క సుమ పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరు నేను పిలిపించింది? బాబు. థ్యాంక్ యూ.